బ్రేకింగ్ న్యూస్. గూడెం మైపాల్ రెడ్డి పంతం పట్టి మరి పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలలో మొత్తం బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసి ఆయన అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఇప్పుడు కేసీఆర్కి ఆ మున్సిపాలిటీలను గిఫ్ట్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి జలకిచ్చినట్టు చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గడ్డం ప్రసాద్ అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తప్పు చేశానన్నట్టు ఆయన బాహటంగా మాట్లాడారు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అలాగే ఆయన కుమారుడు, ఆయన సోదరుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థుల తరఫున విస్తృతమైన ప్రచారం చేశారు. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఆయన గెలిచారు. ముఖ్యంగా గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలో బీఆర్ఎస్ను గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. మున్సిపల్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన ఆ పనికి ఆయననే దాన్ని సమర్థించుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన పని కరెక్ట్ కాదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి అని చెప్పేసి ఆయనే ప్రచారం చేసుకున్నారు. బీఆర్ఎస్ గెలిపించి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ముందు తిరిగి బీఆర్ఎస్ వైపు మళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్లో చేరడం వల్ల పైసా లాభం జరగలేదన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే నియోజకవర్గంలో ఆయన చక్రం తిప్పారు. మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా 5ఇంటిలోనూ బీఆర్ఎస్ ఘనమైన సీట్లు సొంతం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్క సీటు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి రానివ్వలేదు. 5 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ని గెలిపించారు. అందులో గుమ్మడిదల, గడ్డిపోతారం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసమయ్యాయి. గుమ్మడిదలలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది. గడ్డపోతారంలో కూడా స్పష్టమైన ఆధిక్యంలో పార్టీ విజయం సాధించడం గమనార్హం. మిగిలిన 3 మున్సిపాలిటీలైన ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలోనూ బీఆర్ఎస్కు అత్యధిక వార్డులు దక్కాయి. అయితే ఇదంతా తిరిగి బీఆర్ఎస్లోకి రావడం కోసమే గూడెం మైపాల్ రెడ్డి గారు చేసిన కృషి అని చెప్పేసి వారి తరపున వారి అనుచరులు అలాగే వారి శ్రేయోభిలాషులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇప్పుడు గూడెం వలన చాలా ప్లస్ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గెలిచిన 13 మున్సిపాలిటీలలో 5 ఆయన ప్రచారం చేసి ఆయన గెలిపించుకున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కు మంచి జరిగిందని చెప్పవచ్చు. మరి త్వరలోనే కేటీఆర్ సమక్షంలో గూడెం మైపాల్ రెడ్డి పార్టీలోకి చేరే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందని నిపుణులు, సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. తిరిగి గూడెం మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆహ్వానించకుండా ఉండలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాదనుకున్న గూడెం మైపాల్ రెడ్డిని దూరం పెట్టిన గూడెం మైపాల్ రెడ్డి తన తప్పు తెలుసుకొని తిరిగి బీఆర్ఎస్లోకి రావాలని పట్టుబట్టి అక్కడ మున్సిపాలిటీలలో అన్నిటిలో 5 మున్సిపాలిటీలలో విస్తృతమైన ప్రచారం చేసి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ తన అనుచరులతోటి, తన నాయకులతోటి విస్తృతమైన ప్రచారం చేసి అక్కడ 5 మున్సిపాలిటీలను గెలిపించుకుని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బహుమతిగా ఇచ్చారు. కాబట్టి మరి కేటీఆర్ సైతం ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.